మనం అనుకుంటాం ఒక దీనుడైన వ్యక్తికి మనం చేసిన సాయం పోయిందేమో అని. మనం కూడా చాలాసార్లు చాలామందికి చాలా రకాలుగా హెల్ప్ చేస్తాం మనకున్నంతలో. మనం అనుకుంటాం అవన్నీ పోయినాయని, కానీ అక్కడికి పోవు. నువ్వు చేసి మర్చిపోతావు, కానీ నువ్వు చేసిన సహాయాలు, ఇతరులకు నువ్వు ఇచ్చినటువంటి సాయం దేవుడు మర్చిపోడు. అర్థమైందా? నువ్వు మర్చిపోతావు, దేవుడు మర్చిపోడు, తప్పకుండా గుర్తు పెట్టుకుంటాడు. అన్నీ నీ ధర్మకార్యము అనలా, నీ ధర్మకార్యములు మొత్తం దేవుని దగ్గరికి చేరినాయి అన్నాడు. ప్రార్థనలు చేరినాయి, అంతకంటే ముందు నువ్వు చేసిన ధర్మములు చేరినాయి. ఇక్కడ యెషయా 58లో చెప్పింది కూడా అయ్యేగా. వస్త్రహీనుడికి వస్త్రం ఇవ్వటం, దిక్కుమాలిన బేదలను ఎంట చేర్చుకోవటం, బంధింపబడిన వారిని విడిపించటం, బీదలకు సువార్త ప్రకటించటం, సాతాను కాడి కింద నుంచి ప్రజల్ని బయటికి తేవటం, ఇదంతా ధర్మకార్యాల్లో భాగమే. ధర్మమును అనుసరించి అతడు ప్రవర్తించినందున, దీనులను, దిక్కులేని వారిని, బీదలను, భాగ్యులను ఆదరించినందున కొర్నేలి దేవునికి ఇష్టడైపోయాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఇవన్నీ చేశాడు, కానీ నిజ దేవుడు ఎవరో తెలియదు. అందుకని దూత ప్రత్యక్షమై, ఏ మాటల వలన నీవు రక్షణ పొందగలవో ఆ మాటలు చెప్పే వ్యక్తి యొప్పేలో ఉన్నాడు. అతని పేరు సీమోను పేతురు.